ఇదేంటి తింటున్నాను అనుకుంటున్నారా? ఇందులో కొన్ని నట్స్ అనేవి వేసాను అనమాట. సో అందుకని హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పేసి ఒక హెల్దీ పరంగా ఒక 2 రెసిపీస్ అనేవి చూపిస్తాను అనమాట. ఒకటి ఏంటంటే నా చేతిలో ఉంది, ఆల్రెడీ నేను చేసేసుకున్నాను, తాగుతున్నాను అనమాట. నా టిఫిన్ అయిపోయింది. సింపుల్గా దోశలు వేశాను. ఆ టిఫిన్ అయిపోయినాక కొంచెం మనకి ఈ రాగి మెల్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ, ఇంకా ఏంటంటే బ్లడ్ అనేది పెరగటానికి ఎక్కువగా రాగులు అనేవి పనిచేస్తాయి. సో అందుకోసమని నేను అంబలి చేస్తారు కదా, అంబలిలో కొంచెం పాలు బెల్లం కలిపి ఇది అన్నది తయారు చేశాను అనమాట. సో ఇది ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను. అలాగే ఇంకోటి ఏంటంటే రాగి ముద్ద, రాగి సంగటి అంటారు, లేదంటే తోప అని కూడా అంటారు. సో అది కూడా చేస్తాను, అది కూడా చేసి చూపిస్తాను అనమాట. సో ఆ 2 రెసిపీస్ అనేవి ఈరోజు మన ఛానల్లో వస్తాయి, అవి చూసేసేయండి. సో చాలామంది ఏంటంటే ఈ రాగి సంగటి అటువంటివి ఏంటంటే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి అవి అనేవి ఆర్డర్ చేసి తీసుకుంటున్నారు. అంత ఇదెందుకండి, మనకి ఎప్పటి నుంచో ఉన్నవి ఇవి. మన చిన్నప్పటి నుంచి అంటే మన అమ్మమ్మల కాలం నుంచి ఎక్కువగా ఈ రెసిపీస్ అనేవి ఉండేవి. అప్పుడు వాళ్ళు ఇవన్నీ తినటం వల్లే ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి కొనుక్కొని తినేంత చాలా కాస్ట్ కూడా పడుతుంది. సో ఎందుకు మన చక్కర రాగులు తెచ్చుకొని ఆడించుకొని ఈ పిండి కనుక మనం స్టోర్ చేసుకుంటే మనం చక్కగా హెల్ప్ఫుల్గా ఎంత టైము పట్టదు. ఈ రాగి జావ అయితే వితిన్ మినిట్స్లో అయిపోతుంది. ఇది అయిపోతే ఇది రోజుకు 1 గ్లాస్ తాగితే మనకి జుట్టు కూడా బాగా పెరుగుతుంది, ఊడే సమస్య ఉండదు. అలాగే హెమోగ్లోబిన్ అనేవి పెరుగుతూ ఉంటాయి, హెమోగ్లోబిన్ శాతం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మన స్కిన్ కూడా అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ పెరిగేలాగా కనిపించదన్నమాట. సో అది చాలా ఎక్కువ మంచివైతే ఉన్నాయి. నేనేం న్యూట్రిషన్ కాదు కదా, సో కాబట్టి నాకు తెలిసిందైతే చెప్తున్నాను. కాబట్టి మినిమం తెలుసుకోవటం అందరి బాధ్యత. సో కాబట్టి నేనైతే ఇవి వాడుతున్నాను అనమాట. ప్రస్తుతానికి ఇవి మా ఇంట్లో అవైలబుల్ లేవు. సో కాబట్టి నేను పిండి అనేది తీసుకున్నాను. ఈసారి ఊరికి వెళ్ళేటప్పుడు ఈ రాగుల్ని పట్టించుకొని తెచ్చుకుంటాను అనమాట. ఎప్పుడు అలాగే ఇస్తుంది మా అమ్మమ్మ. సో ఈసారికి అయిపోయింది కాబట్టి నేను ఇది కొనుక్కొని తెచ్చి చేసుకొని వాడుతున్నాను. మెయిన్ ఏంటంటే జుట్టు సమస్యల వల్ల జుట్టు సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, అందరికీ ఊడే సమస్య అయితే బీభత్సంగా ఉన్నాయి. సో కాబట్టి అందుకోసమని ఈ రాగి జావ అనేది తయారు చేశాను. సో టేస్ట్ అయితే భలే ఉంది. ఆల్రెడీ అంతకుముందు చేసుకొని వాళ్ళు తాగేవాళ్ళే మన పెద్దలు, కానీ మనకి ఇప్పుడు ఏంటంటే కొంచెం కొత్తగా, కానీ నాకైతే ఇష్టం అండి ఇటువంటివి అయితే. సో ఇవి ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది చూపించేస్తాను, చూసేయండి. సో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రెసిపీస్ ఇవన్నీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, చూడండి. టేస్ట్ వల్ల ఉంది, ట్రై చేయండి. మంచిదే కదా, మన హెల్త్ కోసం కదా, సో కాబట్టి ట్రై చేయండి. ఇప్పుడైతే దీన్ని ఫినిష్ చేసేస్తాను. సో చూడండి, ఇప్పుడైతే ఫినిష్ అయిపోయింది నాదైతే. ఇంకా కొంచెం ఉంది. ఇదైతే ఇంకా ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మంచిగా యూజ్ అవుతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఓన్లీ ఇది 1 గ్లాస్ అనేది తీసుకొని సమ్ ఎక్సర్సైజ్ అనేవి చేస్తే వెయిట్ లాస్ అనేది బాగా చాలా ఫాస్ట్గా అవుతారు. ఇదేంటంటే వెయిట్ లాస్ మన లోపల ఉన్న కొవ్వు అనేది తగ్గిస్తుంది అనమాట. సో అది వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే మన ఒంట్లో హెమోగ్లోబిన్ శాతం పెరగడానికి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం వాడాలి కదండి. సో కాబట్టి తప్పకుండా వాడండి, ట్రై చేయండి, రిజల్ట్ వస్తుంది. నేనైతే ట్రై చేస్తున్నాను, నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. ఇది రిజల్ట్ కోసం చూద్దాం. సో ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం.
చూడండి ఇక్కడ ముందుగా అయితే నేను రాగి జావా అనేది చూపించేస్తాను, సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె అనేది పెట్టుకొని అక్కడ ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది వేసుకున్నాను. ఓన్లీ 1 గ్లాస్ వేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక్కరికే చేస్తున్నాను, నా కోసమే చేసుకున్నాను కాబట్టి క్వాంటిటీ అనేది నేను తక్కువ తీసుకున్నాను. అదే ఎక్కువ మందికి చేసుకోవాలంటే మనం పెద్ద గ్లాస్తో చేసుకుంటే ఇది కొంచెమైనా సరే ఎక్కువ అవుతుంది. సో కాబట్టి నేను ఇక్కడ ఒక టీ గ్లాసు వాటర్ వేసుకొని కొంచెం అది బాయిల్ అయ్యే వరకు ఉండాలి. నెక్స్ట్ ఈలోగా బాయిల్ అయ్యేసరికి మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ పిండి తీసుకొని వేరే బౌల్లో దాంట్లో కొంచెం అనేది వాటర్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా, ఉండలు అయితే అస్సలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మనం పర్ఫెక్ట్గా. ఈలోగా ఈ వాటర్ అనేవి మరిగిపోయినాయి కదా, ఈ వాటర్ మరిగిపోయిన తర్వాత దీనిలో ఏంటంటే మనం ఈ మిక్స్ చేసుకున్నాం కదా ఈ పిండిని దానిలో వేసి వెంటనే మనం కలుపుకోవాలి గరిటె పెట్టి, లేదంటే మొత్తం కూడా గట్టిగా అయిపోయి ఉండలు కట్టేస్తుంది. అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. నెక్స్ట్ ఇలా మొత్తం కలబెట్టుకోగానే చూసారా కొంచెం మొత్తంగానే చిక్కబడిపోయింది. సో దీనిలో ఏంటంటే నేను కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకున్నాను తీపి కోసం. మీరు కావాలంటే పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ పంచదార కన్నా హెల్త్ పరంగా చూసుకుంటే మనం బెల్లం చాలా మంచిది కదా. సో కాబట్టి నేను దాన్నే యూజ్ చేసుకొని కొంచెం నేను మిల్క్ అనేది యాడ్ చేసాం. ఉట్టిగా పాలు తాగాలంటే ఎవరికైనా ఇష్టం ఉండవు కదా. సో నాకు ఉట్టిగా పాలు తాగాలంటే ఇష్టం ఉండదు. సో కాబట్టి ఇలాంటి వాటిల్లో మనం యూజ్ చేసుకొని తాగొచ్చు. సో హెల్త్ పరంగా మన జుట్టు కావాలి అన్నా దేనికైనా అండి, ఇంకా మొత్తం మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది రాగుల్లో. సో కాబట్టి ఇలా చేసుకొని డైలీ తాగలేకపోయినా కనీసం వారంలో 3-4 టైమ్స్ అయినా మనం తాగితే చాలా బెటర్గా ఉంటుంది. సో కాబట్టి ట్రై చేయండి, నేను చేస్తున్నాను, నాతో పాటు మీరు కూడా ట్రై చేయవచ్చు. ఓకే, ఇంకా ఇదంతా అయిపోయినాక మనం దీన్ని మన సర్వింగ్ గ్లాస్ తీసుకొని దానిలో సర్వ్ చేసుకొని ఇంకా మనం దీన్ని టేస్ట్ చేసేయచ్చు. సో టేస్ట్ చేయడం అయితే ముందుగానే చూపించేశాను కదా, నేను అప్పటికే చేసుకొని తాగేసాను అనమాట నా బ్రేక్ఫాస్ట్ అయినాక. సో అంతే, ఇంకా మీరు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసినా పర్వాలేదు. మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి బెల్లం అనేది బాగుంటుంది. సో అంతే, ఇంకా దీనిపై ఏంటంటే నాకు ఇష్టమైన నట్స్ అనేవి వేస్తున్నాను, ఇంకంతే. ఈ ఎమ్మీ జావా అనేది చూసేసారు కదా, నెక్స్ట్ ఇంకొక ఐటెంకి వెళ్దాము. నెక్స్ట్ దీనికి కూడా సింపుల్ మెథడ్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అనేది కొంచెం అడుగు మందంగా ఉన్నది పెట్టుకుంటే బెటర్ అనమాట. సో దీన్ని ఒకటి పెట్టుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది చూసుకోవాలన్నమాట. నేను 1 కప్పు పిండికి ఇక్కడ 2 కప్పులు వాటర్ అనేది వేసుకున్నాను అనమాట. ఈ 2 కప్పులు వాటర్ అనేది వేసాక కొంచెం మరగాలి, బాయిల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ వాటర్లో మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాక ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ బాయిల్ అయ్యేలోగా మనం నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం ఒక చిన్న కప్పులోకి ఒక స్పూన్ పిండి తీసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలి. జావ కోసం ఎలా అయితే ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఈ వాటర్ అనేవి మరుగుతున్నాయి కదా, సో ఈ మరుగుతున్న వాటర్లో ఈ కలుపుకున్న ఈ పిండి మిశ్రమాన్ని దాన్ని అందులో వేసుకోగానే ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం అది కూడా బాయిల్ అయినాక మనం 1 కప్పు పిండి అని చెప్పాను కదా, సో ఆ కప్పు పిండి అనేది నేను పైన ఒకసారి జల్లుకున్నట్టు వేసుకొని దాన్ని మనం మూత పెట్టి ఒక 6-7 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. కలపకుండా మగ్గించుకోవాలి, అక్కడే ఉంది మనకి టెక్నిక్ అనేది. సో కలపకుండా మగ్గించుకోవాలి. కలిపితే ఏంటంటే పిండి అనేది సరిగ్గా ఉడకదు. సో కాబట్టి అలా వేసేసి మనం గరిటె పెట్టకుండా కలపకుండా దాన్ని అలా వదిలేసిన తర్వాత ఒకసారి సిమ్లో ఒక 6-7 నిమిషాలు మగ్గిస్తాం కదా, ఆ తర్వాత మనం ఇలాంటిది చెక్క గరిటెతో ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుంటే ఉండలు లేకుండా చక్కగా గట్టి పడుతుంది. సో ఆ గట్టి పడితేనే మనకి ఈ రాగి సంగటి అనేది తయారవుతుంది. దీన్ని మనం 2-3 రకాలుగా తయారు చేయొచ్చు. ఓన్లీ ఇలా రాగి పిండితోనే తయారు చేయొచ్చు,
సంగటిని. లేదంటే ఇంకోటి మెథడ్ ఏంటంటే మనం రేషన్ బియ్యాన్ని కూడా ఉపయోగించుకొని దీన్ని అన్నంతో కూడా మిక్స్ చేసుకున్నట్టుగా అలా కూడా తయారు చేసుకోవచ్చు. అదొక మెథడ్. ఆ మెథడ్ ఇంకొకసారి ఇంకెప్పుడైనా చూపిస్తాను. సో ఇదైతే ఓన్లీ పిండితోనే, నాకు ఇలా పిండితో అయితేనే ఇష్టంగా ఉంటుందన్నమాట. సో కాబట్టి అది చూపిస్తున్నాను. రైస్ కూడా యాడ్ చేసుకున్న మనం వాడే రైస్ కాకుండా రేషన్ బియ్యం అయితేనే దుడ్డు బియ్యం అంటారు కదా, సో అదైతేనే మంచి జిగటగా ఉండి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో అది కూడా నేను ఒకసారి చేసుకొని తిన్నాను, పర్వాలేదు. కానీ దానికన్నా ఇదైతే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా మనకి దగ్గర పడ్డాక దానిలో కొంచెం మనం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ నెయ్యి కనుక అవైలబుల్ లేకపోతే మనకి ఆయిల్, మన వంటల్లో యూజ్ చేస్తాం కదా, ఆ ఆయిల్ కూడా వేసుకున్నాక వేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలన్నమాట. సో ఇంతే అండి, మనకి ఎంతో ఎమ్మీగా ఉండే ఈ రాగి సంగటి అనేది ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. సో దీన్ని మన నాన్ వెజ్ ఐటమ్స్తో అయితేనే సూపర్ టేస్ట్గా ఉంటుంది, లేదంటే పచ్చి పులుసుతోనైనా బాగుంటుందన్నమాట. ఇంకా చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు ఏంటంటే దీనిలో కొంచెం తేనె అనేది మిక్స్ చేసుకొనైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో కాకపోతే నేను ఇక్కడ ఏంటంటే నిన్న సండే రోజు చేశాను ఇది అనేది. నేను దీన్ని అయితే చికెన్ కర్రీతో సర్వ్ చేసుకొని తినేసాను. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మన వారానికి ఒకసారి చేసుకున్నా సరే ఎంతో బలం అనమాట. సో కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మన ట్రెడిషనల్ ఫుడ్స్ అనేవి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి.